రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. అనేక ఆంక్షలు పెట్టి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. గౌడ కులస్తులకు వైన్ షాప్లో 15% రిజర్వేషన్ కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున లేఖ రాస్తున్నట్టు తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ అనేక షరతులు పెట్టి 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని మండిపడ్డారు కేటీఆర్. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు వైన్ షాప్లో 15% రిజర్వేషన్ కల్పించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్లు డిపోలపై ఎక్సైజ్ వేధింపులు, అక్రమ కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు డిపోలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ గీత కార్మికులను వేధింపులకు గురి చేయడం దురదృష్టకరమన్నారు. మరి ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మన గీత కార్మికులకు చెట్టు పన్నులు రద్దు చేస్తూ సొసైటీలను పునరుద్ధరిస్తూ 15% వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ను కల్పిస్తూ అనేక కార్యక్రమాలు మన గౌడ్స్ యొక్క సంక్షేమం కోసం కృషి చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడ ఏ కల్లు డిపో మీద కూడా అక్రమ కేసులు కానీ, ఎక్సైజ్ అధికారుల వేధింపులు కానీ, దాడులు కానీ లేకుండా మరి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన కొనసాగిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బడుగుల రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్లో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. కులం లేదు ఆయనకు, అన్ని కులాలను అన్ని వర్గాలను దారితీసిండు కనుక ఆయన జీవిత చరిత్ర అవసరం, ఈ తెలంగాణకు అవసరం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇంకా చాలా అవసరం కనుక జనగామ జిల్లాను ఇమ్మీడియట్గా పేరు మార్చి జీవో ఇవ్వాలి. ట్యాంక్ బండ్ పైన మేము ఇచ్చిన జీవోను అమలు చేస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా. ఆయన పేరు మీద 500 కోట్ల భూమి ఇచ్చి 5 కోట్ల నిధులు విడుదల చేసినాం. ఆ భవనానికి పేరు కూడా పెట్టాం కనుక, ట్రస్ట్ కూడా సర్వాయి పాపన్న ట్రస్ట్ అని పేరు కూడా పెట్టాం కనుక ఇమ్మీడియట్గా దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. రైతు రుణమాఫీ 40% కూడా అమలు చేయలేదని ఆరోపించారు. జూన్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాలను కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు నాగం జనార్దన్ రెడ్డి. రుణమాఫీ 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళ లెక్కల ప్రకారం చేసింది 17,000 కోట్లు. దాంట్లో ప్రజలకు ముట్టింది ఎంతమందికి అనేది వాళ్ళ లెక్కలు ఉండొచ్చు కాగితాల మీద. అంటే అక్కడే 14,000 కోట్లు, దాదాపు మోర్ దాన్ 40% నువ్వు అమలు అంటే చేయకుండా సంపూర్ణంగా చేసిన ప్రచారం ఎక్కువ ఉంది కానీ ప్రజలను మోసం చేసే ప్రచారం ఉంది కానీ దాంట్లో ఎక్కడ కూడా ఒక చిత్తశుద్ధి అయితే కనిపిస్తుంది. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శమన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం చామనపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్.